చూస్తున్నాం కదా గౌరీ, మీరు చెప్పినట్టు సామాన్యుల నుంచి సామాన్యుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు, అదేవిధంగా గవర్నర్ కానివ్వండి, అంటే ప్రజలను పాలించే పాలకుల నుంచి ప్రజల వరకు కూడా సమ్మక్క తల్లి దర్శనం కోసం బారులు తీరుతూ ఉంటారు. సో ఇదే విధంగా హెచ్ఎంటీవీ కూడా తెలంగాణ ఉద్యమంలో నాడు ఎలాగైతే తెలంగాణ కోసం రెండు రాష్ట్రాలు ఒక విధానంతో విడిపోవాలని ఏ విధంగా అయితే ప్రజల అభిష్టాన్ని పాలకుల దృష్టికి తీసుకువెళ్ళిందో, ఇంత పెద్ద జనజాతరని జాతీయ పండుగగా గుర్తించాలని హెచ్ఎంటీవీ ఎలుగెత్తి చెబుతోంది. ప్రజల అభిష్టాన్ని పాలకుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం హెచ్ఎంటీవీ నాటి నుంచి నేటి వరకు చేస్తూనే ఉంది. నిన్నటి నుంచి మీరు, జ్యోత్స్న ఇద్దరు కూడా ప్రజల అభిష్టాన్ని కూడా పాలకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి వచ్చే భక్తులను కూడా జాతీయ పండుగకు సంబంధించిన విధానాలను గురించి కూడా మీరు అడుగుతూ ఉన్నారు. సో మొత్తంగా ఏమంటున్నారు అక్కడి భక్తులు జాతీయ పండుగకు సంబంధించి? రైట్ వంశీ, నిజంగా ఇక్కడ భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు నిజంగానే జాతీయ హోదా కల్పియద్దు, మన తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారంకు ఎందుకు జాతీయ హోదా కల్పియద్దు అనే బాధ కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నది. ఇక్కడ కొందరు అన్నలు ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. మరి అంటే వాళ్ళ ఒపీనియన్స్, జనాల ఒపీనియన్స్ కూడా తీసుకోవాలి కాబట్టి. అన్న నమస్తే. నమస్తే. ఏ నుంచి వచ్చారు? మేము కరీంనగర్ అమ్మ. ప్రతిసారి ప్రతి సంవత్సరం వస్తాం. ఇక్కడ మా మామ వాళ్ళు డోనర్స్ రాజు రవిచంద్ర. అట్లనే ఇప్పుడు నాకు పెద్ద డౌట్ ఉన్నది, మీరు చెప్పాలి. పెద్ద డౌట్ ఉన్నది, చెప్పాలి, మీ ఒపీనియన్ చెప్పాలి. ఇప్పుడు మేడారం జాతర అని అంటే తెలంగాణ కుంభమేళ అని అంటాము. ఆసియాలోనే పెద్ద జాతర ఏదైనా ఉన్నది అని అంటే మన మేడారం జాతర. మరి ఎందుకు మన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పియొద్దు? జాతీయ హోదా కల్పిస్తారు, ఆల్రెడీ అది ప్రాసెస్ లో ఉంది కదమ్మా. ఇప్పుడు సమ్మక్క సారక్క యూనివర్సిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. అంటే మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, అందరు అంటున్నారు, ఒప్పుకుంటున్నారు, అందరు చెప్తున్నారు, కానీ ఎక్కడ ప్రకటిస్తలేరు. సో ఎప్పుడైతే సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ప్రకటించడో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ దీన్ని జాతీయ హోదా ప్రకటించడం. డెఫినెట్ గా ఈసారి మీరు గమనించుంటారు, స్పెషల్ ఫండ్ కూడా ఇచ్చింది సార్. సో అన్న నువ్వేమంటావు దీని గురించి? అన్నగారు చెప్పింది కరెక్ట్ అంట. ఈయనెవరు మీ అసిస్టెంట్ ఉన్నట్టున్నాడు కదా, మీరు ఏం చెప్తారు? మీ చిచ్చానా? సో చూస్తున్నాం కదా ఇక్కడ జనాలు కూడా ఏమంటున్నారు అని అంటే, ప్రభుత్వం మీద ఒక నమ్మకంతోని నెక్స్ట్ అంటే ఇప్పుడు ఒప్పుకున్నారు, నెక్స్ట్ ఇంకా ప్రకటిస్తారు, అది పెద్ద ప్రాసెస్ ఉంది అని చెప్తున్నారు. నిజంగా ప్రకటించాలి, జాతీయ హోదా గుర్తింపు అనేది కావాలి మన మేడారం జాతరకి అని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా చాలా మంది